మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పబ్బతి వేణు అనేటువంటి ఈ నంద్యాల పట్టణానికి చెందినటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి సిపిఐ పార్టీ మీద నాయకుల మీద ఆరోపణ చేశాడు. దానికి వివరణగానే దానికి ప్రత్యామ్నాయ సమాధానంగానే ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఆయన మాట్లాడుతున్న సందర్భంలో చాలా మార్లు నేను పేదలు కార్మికులకి బిల్డర్గా లేకుంటే ఏదైతే అలా ఆర్గనైజేషన్ ఉందో దాని నుంచి మేము ఉపాధి ఇస్తున్నామని చెప్పి మాట్లాడినాడు. నేను ఒక కార్మిక నాయకుడిగా, ఒక అడ్వకేట్గా, నేను కూడా ఒక ప్రజాప్రతినిధినే. ఆయనను సూటిగా ఒకటి అడుగుతా ఉన్నాను. ఇదే మున్సిపాలిటీలో మీరు అక్రమంగా దొంగ సంతకాలతోన దొంగ డాక్యుమెంట్తోన మేము ఆరోపణ చేస్తాను, ఆధారాలు ఉన్నాయి కాబట్టే దాన్ని అప్రూవల్ తీసుకున్నారు. కూడాతో కూడా పర్మిషన్ తీసుకున్నారు. ఇదంతా ఒక న్యాయ వ్యవస్థలో కొనసాగుతుందో పక్క కోర్టులో మీ మీద కేసు వేశారు. ఏదైతే నువ్వు బిల్డింగ్ కడతా ఉన్నావో ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఎవరి పేరు మీద ఉందో ఇది అక్రమంగా ఆక్రమించుకొని ఫేక్ డాక్యుమెంట్ అది దాన్ని పెట్టుకొని బిల్డింగ్ కడతా ఉన్నాడు, దాన్ని ఆపుదల చేయాలని చెప్పేసి ఇదిగో మా దగ్గర కరెక్ట్ అయినటువంటి మా సొంత ఆ భూమికి చెందిన వాళ్ళ మేమని చెప్పేసి వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో 7 మంది ఆడబిడ్డలు వాళ్ళంతా కూడా కోర్టులో వేసుకున్నారు. ఒక పక్క కోర్టులో కొనసాగుతుంది అది. ఇప్పుడే రంగనాయుడు చెప్పినాడు ఈరోజు కూడా కోర్టులో వాయిదా ఉందని. ఇలాంటి వాటికి ఎలాంటి సక్రమైనటువంటి డాక్యుమెంట్స్ సరి చేసుకోకుండా చూసుకోకుండా కోర్టులో ఉన్నటువంటి భూమికి మీరు మున్సిపల్ అధికారులు కానీ కుడా అధికారులు కానీ ఏ విధంగా వాళ్ళకి పర్మిషన్ ఇస్తారని చెప్పేసి ఈరోజు మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలాంటి దొంగ డాక్యుమెంట్స్ పెట్టి మీరు ఏ విధంగా కోర్టులో ఉండగా కూడా పర్మిషన్ తెచ్చుకోవడానికి మీరు పోయారో దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి పబ్బం వేణు గారిని అడుగుతా ఉన్నాం. వీటితో పాటు ఆయన చాలాసార్లు నేను కార్మికుల కోసం ఉపాధి ఇస్తానన్నాడు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు రక్షణ కవచంగా నిలిచింది మున్సిపల్ కార్మికులు. ఇదే నంద్యాల పట్టణంలో దాదాపు 60-70 మంది కరోనా వచ్చిన సమయంలో అప్పటికప్పుడు వాళ్ళని నియమించుకున్నారు. తాత్కాలికంగా వాళ్ళని పనిలోకి తీసుకున్నారు. 60 మంది పని చేసినారు, శవాలను ఎత్తేసినారు. ప్రజలకు ఎక్కడ హాస్పిటల్ తీసుకొని పోవాలన్నా అంబులెన్స్లు ఎక్కించారు, వాళ్ళ ఇండ్లకు చేర్చారు, మందులు పంపిణీ చేశారు. డాక్టర్లు పోతే కూడా మున్సిపల్ వాళ్ళు పోయి. కానీ అలాంటి ఉపాధి కోల్పోయి కరోనా తర్వాత వెంటనే వాళ్ళందరినీ కూడా పని నుండి తీసేసినారు. ఇక్కడ ఉన్నటువంటి పని కార్మికుల మీద గౌరవం లేనటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు వాళ్ళని తొలగించారు. మేము దాని మీద ఫైట్ చేస్తా ఉన్నాం. రేడుగా ఏఐటీసీగా కార్మికులుగా అండగా వల్ల వాళ్ళ ఉపాధి పోయింది. ప్రజలకు రక్షణగా వాళ్ళు నిలిచారు. కరోనా టైంలో వాళ్ళకు రక్షణ కల్పించాలని చెప్పేసి మేము పోరాటం చేస్తా ఉన్నాం. నువ్వు ఏదో అన్నావే ఉపాధి ఇస్తానని, దమ్ముంటే నీ దగ్గర ధైర్యం ఉంటే 60 మంది తీయించారు. నీ సొంత ఆస్తులు కూడబెట్టుకోవడానికి ఒక పక్క దొంగ డాక్యుమెంట్ పెట్టి చేస్తా ఉన్నావు. కార్మికులు ఇదే కార్మికులు ఉపాధి ఇస్తున్నారు, కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈరోజు మేము ఎర్ర జెండాగా పోరాటం చేస్తా ఉన్నాం. నువ్వు ఏదైనా చత్తా ఉంటే లేదంటే నీ దగ్గర కార్మికులకు న్యాయం చేయాలని ఉంటే మా పోరాటంలో కలిసి రమ్మని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళకు అండగా ఉండేందుకోసం ఇప్పటి వరకు కార్మికులుగా నువ్వు మాట్లాడినావు కాబట్టి కార్మికుల కోసం ఒక్కరోజైనా నువ్వు మాట్లాడినావని అడుగుతా ఉన్నాం. ఎస్, పేదల కోసం కార్మికుల కోసం నీలాంటి భూ కబ్జదారులు ఎవరైతే ఉన్నారో వీటి మీద ఫైట్ చేసి మా మీద ప్రజా ఉద్యమాలలో ప్రభుత్వం మా మీద దాదాపు 10 నుంచి 20 మంది దాకా కేసులు ఉన్నాయి. ప్రజల కోసం పాటుపడే దాంట్లో మా మీద కేసులు ఉన్నాయి. దానికోసం మేము పోలీస్ స్టేషన్లో కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నాం. కానీ నువ్వు ఎక్కడ తిరుగుతా ఉన్నావు? నువ్వు భూ కబ్జదారునిగా ఎవరైతే వాళ్ళకు వెనక నుంచి ధైర్యం ఉండదో, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండదో, ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకు అండగలేనట్టు వాళ్ళ భూములు ఆక్రమించి మీరు కోర్టు తిరుగుతా ఉన్నారు. మీ చరిత్ర అది. కానీ మాకున్న చరిత్ర ప్రజల కోసం మేము కేసులు పెట్టుకున్న చరిత్ర మాది. ప్రజల ఆస్తులు ఆక్రమించినటువంటి కోర్టులకి స్థితి మీది. అందుకోసమనే చెప్తున్నాం, కమ్యూనిస్టులు కల్తీ కమ్యూనిస్టులు మేము కాదు. మీరు భూ కబ్జాదారులు లేదా ఫేక్ డాక్యుమెంట్ క్లియర్ చేసుకున్న వాళ్ళు ఏదైతే బిల్డర్లు ఈరోజు కట్టించి అక్కడ నిర్మాణంలో ఉందో ఇప్పటికే దాన్ని అమ్మకానికి పెట్టినారు. కొనే వాళ్ళకి సిపిఐ పార్టీగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలాంటి డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ పెట్టి ప్రజలను అటుపక్క వాళ్ళ మహిళలను 7 మందిని మోసం చేసి బిల్డింగ్ కడుతున్నట్టు వాళ్ళ బిల్డింగ్లో కూడా ఎవరు కొనవద్దని చెప్పేసి సిపిఐ పార్టీగా విన్నతిస్తున్నాం. దీన్ని గమనించాలా ప్రజలు కూడా. ఈరోజు నంద్యాల పట్టణంలో ఈ 7 మంది ఆడబిడ్డలే కాదు, ఆర్యవైశ్యులే కాదు, అనగారిన వర్గాలు ఈ డౌన్ నంద్యాల పట్టణంలో చాలా మంది ఉంటారు.
ఈయన ఇంకా ఏమేమి ఈయన బినామీలు ఇలాంటి బిల్డింగ్లు ఎన్ని కట్టారు, ఎన్ని భూములు ఆక్రమించినారు, వీటన్నిటి మీద కూడా ఏదైనా మీ దగ్గర సరైనటువంటి డాక్యుమెంట్ ఉండి ఇలాంటి భూ కబ్జాదారులు ఎవరైనా ఆక్రమించుంటే సిపిఐ కార్యాలయానికి ఎవరు వచ్చినా సరే వాళ్ళకు అండగా నిలబడతాం. ఇప్పుడు ఇందాక మరి ఏదైతే ఆడబిడ్డలు వీరయ్య గారి ఇటువంటి కూతుర్లు ఎవరైతే 7 మంది ఉన్నారో వీళ్ళు రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు ఏదో ముందుకు రావడం లేదు, సిపిఐ వాళ్ళే మాట్లాడుతున్నారు అనుకుంటున్నారేమో. కానీ ఖచ్చితంగా అందరూ రేపు మరి చాలా కొంచెం దూరంలో ఉన్నారు అటు ఇటు, వాళ్ళందరూ కూడా నంద్యాల పట్టణానికి చేరుకోబోతా ఉన్నారు. ఖచ్చితంగా సరైన ఆధారాలతో ఎవరైతే సిపిఐ కార్యాలయానికి ఆశ్రయం కోసం వచ్చారో వాళ్ళందరూ కూడా పబ్లిక్ లో మీడియాలో మాట్లాడతారు, అధికారులను కలుస్తారు. నీ కథ ఏదో నువ్వు నిజాయితే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిజాయితే, వాళ్ళ కోసం పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టులు నిజాయితే, అది కూడా రేపు రాబోయే రోజులన పట్ట బయలు అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సరే, పబ్బం వేణుకు నుంచి ఇబ్బంది పడేటువంటి భూమి నుంచి కానీ ఇంకో రకం నుంచి కానీ పడిన వాళ్ళు సిపిఐ ఆఫీస్కి వస్తే న్యాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నామని చెప్పి సందర్భంగా ప్రజలందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. వీళ్ళే కాదు, నంద్యాల పట్టణంలో పబ్బం వేణు లాంటి భూ కబ్జాదారులు, పేదలను భయపడించే వాళ్ళు, ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసే వాళ్ళు, భూములు ఆక్రమించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరు సిపిఐ కార్యాలయానికి వచ్చినా పబ్బం వేణు లాంటి మరి చిన్న గీతగీసే వాళ్ళకు భయపడే రకం కాదు. కమ్యూనిస్ట్ పార్టీ త్యాగాలు చేసిన చరిత్ర, ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసిన చరిత్ర, ప్రజల కోసం జైలుకి వెళ్ళిన చరిత్ర, ప్రజల కోసం లాఠీ దెబ్బల చరిత్ర. ప్రజల్లో ఉంటాం, ప్రజల్లోనే పుడతాం, ప్రజల్లో ఉద్యమాలు చేస్తాం, ప్రజల్లోనే ప్రజల కోసం చనిపోతాం తప్ప నీలాంటి ముక్కలేరుకున్నటువంటి అన్యాయం చేసేటువంటి వాళ్లకు భయపడేటువంటి తాటాకు చెప్పులకేం భయపడదు. నువ్వు అదే ఎదుర్కొంటాను. సిబిఐ ఈడీ కాదు, నీలో నిజాయితీ ఉంటే కోర్టులో ఎందుకుందో నువ్వు ఆత్మహత్య వేర్చుకో. అదే ఆడబిడ్డలు నీ మీద కోర్టులో ఎందుకు వేశారో దానికి తేలిపోతుంది కదా. కోర్టుని తప్పుదోవ పట్టిస్తున్నావు, అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నావు, ఎవరి కోసం చేస్తా ఉన్నావు? మాట్లాడే ముందు ఆలోచన చేసుకో. నీలాంటి భూ కబ్జాదారులు ఇంకో తాటాపుకు చెప్పుల్లో భయపడేటువంటి పార్టీ కాదు. ఇప్పటికైనా మీరు తెలుసుకొని నీ తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయి. లేకపోతే ఇదే విధంగా వస్తే మాత్రం న్యాయపరంగా కానీ లేదా నీ ఆస్తులు ఏదైతే నువ్వు బలవంతంగా ఆక్రమించినాయో ఖచ్చితంగా కూడా దాని మీద నిఘా పెడతాం. దాన్ని ప్రజలకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి పంచి తీర్థమని సందర్భంగా హెచ్చరిక తెలియదు.